నమస్తే చార్మినార్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా పూరీ శ్రీ క్షేత్రం భక్తులతో నిండిపోయింది. ఉత్తరాఖండ్లోని ముస్సోరిలో మృతి చెందిన టేకి రాధాయ గాయత్రి కుటుంబానికి అండగా ఉంటామని హోంమంత్రి అనిత భరోసా ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా పూరీ శ్రీ క్షేత్రం భక్తులతో నిండిపోయింది. సోమవారం ఉదయం నుంచి లక్షలాది మంది భక్తులు పూరీకి తరలివచ్చారు. ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు సాంప్రదాయబద్ధంగా వేడుకలను వైభవంగా జరిపారు. దేవాలయ ప్రాంగణం పరిసర ప్రాంతాలు భక్తులతో కిక్కిరిశాయి. కాకినాడ జిల్లాలో తొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన శ్రీ శృంగార వల్లభ స్వామి దేవస్థానమునకు భక్తులు శ్రీ స్వామివారిని శనివారం సుమారు 15,000 మంది భక్తులు దర్శించుకోవడం జరిగింది. శ్రీ స్వామివారిని ప్రత్యేక పూల అలంకరణ చేశారు. ఈ రోజు ప్రత్యేక దర్శన టికెట్ల ద్వారా 1,39,610, అన్నదాన విరాళాల ద్వారా 58,472 మరియు కేశ ఖండన ద్వారా 5,840, తులాభారం ద్వారా 400, లడ్డు ప్రసాదం ద్వారా 19,410, వెరసి 2,23,732 ఆదాయం సమకూరింది. దేవస్థానం తరపున భక్తులకు ఉదయం పులిహోర ప్రసాదం ఉచితంగా పంపిణీ చేశారు. సుమారు 3,500 మంది భక్తులు అన్న ప్రసాదం స్వీకరించడమైంది. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు శ్రీ పెద్దింటి పురుషోత్తమాచార్యులు, శ్రీ పెద్దింటి నారాయణాచార్యులు మరియు ధర్మకర్తల మండల చైర్మన్ శ్రీమతి మొయిళ్ల సంధ్యా కృష్ణమూర్తి మరియు ధర్మకర్తలు గ్రామస్తుల సహకారంతో భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి వడ్డీ శ్రీనివాసరావు తెలిపారు. జరగాలండి, స్వామివారిని చూస్తూ జరగాలి. కొబ్బరి గంట పళ్ళు కవర్లను తీసి పెట్టుకోండి అమ్మా. జరగాలండి, స్వామివారిని చూస్తూ జరగాలండి. ఉత్తరాఖండ్లోని ముస్సోరిలో మృతి చెందిన టేకి రాధాయ గాయత్రి కుటుంబానికి అండగా ఉంటామని హోంమంత్రి అనిత భరోసా ఇచ్చారు. విశాఖ పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో రాధా గాయత్రి తల్లిదండ్రులు సోమవారం హోంమంత్రి అనితను కలిశారు. తమ కుమార్తె మృతికి కారణమైన వారిని శిక్షించాలని కోరారు. ఈ మేరకు హోంమంత్రి అనితకు వారు వినతి పత్రం అందించారు. నిందితులకు శిక్ష పడేలా చూస్తామని హోంమంత్రి హామీ ఇచ్చారు. ఒకసారి చెక్ చేసుకోండి, ఆ డిపార్ట్మెంట్ అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ తో కోఆర్డినేట్ చేసుకోండి, వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ అంతా ఇవ్వండి అని చాలా క్లియర్గా చెప్పారు. ఎస్పెషల్ అదే మీకు ఒకసారి కన్వే చేద్దాము. మళ్ళీ మీరు నా దగ్గరికి రావడం కన్నా ఇక్కడికి సిపి ఆఫీస్ అంటే ఇది అఫీషియల్ కాబట్టి నేను ఉదయం పల్లాశ్రీ గారితో కూడా నేను మాట్లాడాను. మన పల్లాశ్రీ గారు కూడా నాకు ఫోన్ చేసిన తర్వాత వెంటనే నేను ప్రశాంతి వాళ్ళందరితో సిపి గారు అందరితోనే మాట్లాడాను. ఎగ్జాక్ట్లీ అమ్మా, నేను మీకు మాటకి నేను ఎంత కష్టపడినా రాదండి. 27 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు పిల్లలు చూసుకున్నామండి. 14 సంవత్సరాల నుంచి మమ్మల్ని పిల్లల్లా చూసుకుంటేదండి. అమ్మాయి వాళ్ళ నాన్నగారు ఎవరికి చేసి రిటైర్ అయ్యారు. ఎంత డిసిప్లిన్ అండి మేడం. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. తనను తిట్టిందే తెల్లారదని, నిద్రలో కూడా బీఆర్ఎస్ పార్టీనే కల్వరిస్తున్నారన్నారు. ఇది ఆయన భయాన్ని సూచిస్తుందని హరీష్ రావు ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి తన శారీరక ఎత్తుపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ రేవంత్ రెడ్డి సంకుచిత మనస్తత్వాన్ని తప్పుబట్టారు. నీ మనసు పొట్టి, నీ ఆలోచనలు పొట్టి, నిజానికి నువ్వే పొట్టిగా ఉన్నావని ఘాటుగా విమర్శించారు. నువ్వు ఏ మీటింగ్ పోయినా ఏడికి పోయినా బీఆర్ఎస్ తిట్టకుండా ఉండలేవంటే నీకు ఎంత భయం ఉన్నట్టు. బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ నిద్రలు కూడా కలవరిస్తున్నాడు కేసీఆర్. ఇంకా మాట్లాడుతుండు 2034 కూడా మేమే గెలుస్తాం, 28 కూడా మేమే గెలుస్తాం. 2028 నుంచి 34 దాకా వీళ్ళే ఉంటారట. నీకు అంత ధైర్యం ఉంటే దమ్ము ఉంటే అసెంబ్లీ రద్దు చెయ్యి. అప్పటిదాకా నీకు ఇప్పుడే తెలుసుకున్నప్ప నువ్వు గెలుతానంత దమ్మునే నువ్వు పనిచేసినట్టు కాదు.
నిజంగా నేను పనిచేస్తే 2028 దాకెందుకు ఇప్పుడే రాజీనామా చేద్దాం పని అందరం. అసెంబ్లీ రద్దు చేయి, ప్రజలకు కూడా ఇవ్వడేదో ప్రజలు తేల్చి చెప్తారు. ఇప్పుడు నీకు లేదు, నువ్వు మా ఎమ్మెల్యేలకు ముంచుకున్నావు కదా, 9 మందినో 10 మందినో, దమ్ము ఉంటే గాలతో రాజీనామా పెట్టి ఎవరు గెలుస్తారో ఇప్పుడు ప్రజలకు పోయి చూసుకుందాంపా. ఇదో అదో ఏదో ఒకటి తెలుసుకుందాంపా. ఊకే నువ్వన్నా నేనన్నా నువ్వు గెలుస్తా ఎందుకు? పోదాంపా ప్రజలకు, ఇప్పుడే పోదాంపా. నీకు అంత నమ్మకం ఉంటే, నువ్వు అంత పనిచేసినోడు అయితే, నీకు ధైర్యం ఉంటే పాడు అసెంబ్లీ రద్దు చేసి అసెంబ్లీకి పోదాంపా. ఇది వెనకడేదో ఆయనకు శాపం ఉన్నట్టుంది. నిజాలు మాట్లాడితే నెత్తి వలి సరిపోతుంది అనేది ఒకటి చూడు, వెనకడేదో సామెత. అట్లా రేవంత్ రెడ్డి అబద్ధాలు తప్ప జీవితంలో నిజాలు మాట్లాడు. ఇవాళ అంటుండు నల్గొండలో రైతు బంధు వేయడం ద్వారా రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తున్నాడు రేవంత్ రెడ్డి. సిగ్గుండాలి మాట్లాడేందుకు. నువ్వు రైతు బంధు వేసినావు అసలు? ఈ యాసంగిలో రైతు బంధు పడ్డది అసలు? మొన్న మా నంగుండూరుకు, మా నానబెట్టకు, మన సిద్దిపేటకు వచ్చి నువ్వు 45 రోజుల్లో రైతు బంధు వేస్తా అని చెప్పి 90 రోజులైనా రైతు బంధు అయ్యేది దద్దమ్మ ముఖ్యమంత్రివి, ఫెయిల్యూర్ సీఎం నువ్వు. ఈ రైతు బంధు ఎగబెట్టి ఇంకా సిగ్గు లేకుండా నేనేసిన రైతు భరోసా రైతుల కళ్ళల్లో ఆనందం వెలుతురు చూస్తున్నట్టయినా రాయన ఊళ్ళకి రా, గన్మెన్లు లేకుండా, పోలీసు వాళ్ళు లేకుండా. పోరాందా నువ్వు వచ్చిన నార్మెట్టకే రా. ఆ ఊళ్ళో రుణమాఫీ ఎంతమందికి అయిందో, రైతు బంధుకి ఎంతమందికి కాలేదో, రైతుల కళ్ళల్లో ఆనందం ఉన్నదో దుఃఖం ఉన్నదో ఆ రైతుల మధ్యనే రచ్చబండ కడ కూర్చొని మాట్లాడతాం రా రేవంత్ రెడ్డి అని. నువ్వు 3 సార్లు రైతు బంధు కొట్టావు నువ్వు. ఆనాడేమో ఈ సిపాయి ఏమంటుండే, కేసీఆర్ నువ్వు 2 సార్లు రైతు బంధు ఇస్తున్నావు, కొంతమంది రైతులు 3 పంటలు పండిస్తున్నావు, 3 సార్లు రైతు బంధు వేయాలని మాట్లాడిన ఈ సిపాయి ఇప్పటికీ 3 రైతు బంధులు ఎక్కొట్టిండు. ఒక వానకాలం మొత్తానికే ఎక్కొట్టిండు. ఒక యాసంగి 3 ఎకరాలు వేసిండు, మొన్న యాసంగి 2 ఎకరాలు వేసిండు. మొత్తం లెక్క తీస్తే ఈ రేవంత్ రెడ్డి రైతు బంధు మీద పడ్డ బాకీ 29,000 కోట్ల రూపాయలు ఇలా రాష్ట్ర రైతులకు బాకీ పడ్డము. 29,000 కోట్ల రైతు బంధు ఎగ్గొట్టి ఇంకా సిగ్గు లేకుండా నల్గొండలో నేను వేసిన రైతు భరోసాతో రైతు కళ్ళల్లో ఆనందమట. నువ్వు రైతు బంధు ఎగ్గొట్టినోడు ఇంకా సిగ్గు లేకుండా నేనేదో రైతు బంధు వేసినా దానికి ఆనందం వచ్చింది అని మాట్లాడుతున్నాడు. మాట్లాడదామా? ఏడ మాట్లాడదాం? అసెంబ్లీలో మాట్లాడదామా? పెట్టు అసెంబ్లీలో. దమ్ముంటే చర్చ పెట్టు అసెంబ్లీలో. రైతు బంధు వేసినావా, ఎగ్గొట్టినావా, ఏ పంట కింద ఎగ్గొట్టినావో నేను చెప్పడానికి సిద్ధం ఉన్నా. రైతు బీమా ఎగ్గొట్టినావు, రైతు బంధు ఎగ్గొట్టినావు, రైతులకు ఎరువులు ఇచ్చే తెలివి లేదు, పంట కొనే చేతగాని దద్దమ్మవు నువ్వు. రైతుల కళ్ళల్లో ఆనందం. ఈయన చెప్తుడు 80 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నా. నీ మొహానికి నువ్వు 80 కొన్నావు. మేము 2020-21లోనే 92 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నాం. నువ్వేదా 80 కొన్నాను పెద్ద సిపాయి లెక్క చెప్పుకుంటున్నావు నీ మొహానికి. నువ్వు కొన్నది 80. 2020-21లోనే 92 లక్షల మెట్రిక్ టన్నులు కొని రైతుల కళ్ళల్లో ఆనందాన్ని నింపింది బీఆర్ఎస్ పార్టీ. నువ్వు ఆగంబట్టి తడిసిపోయి ఎండిపోయి ఎండకేంటి వానకు తడిసి చెరలు కట్టి సంచులు లేక దాదాపు 40-50 రోజులు పడిగాపులు కాసి రైతుల కళ్ళల్లో కన్నీళ్లు పెట్టిన నువ్వు సిగ్గు లేకుండా ఇంకా రైతు బంద్ చేసినా వడ్లు కొన్నా అని మాట్లాడతావు. నీ ముఖానికి క్షమాపణ చెప్పాలి నువ్వు. రాష్ట్ర రైతాంగానికి రైతు బంధు ఎగబెట్టినందుకు, దేవుడి మీద ఒట్టు పెట్టి రుణమాఫీ చేయనందుకు, రైతు బీమా ఆపేసినందుకు, వడ్లు కొననందుకు, పంటల బీమా ఇయ్యనందుకు, వడగళ్ల వాన రాళ్లు పడి తుఫానుతో నష్టపోయిన రైతులకు ఇస్తారన్న 10,000 ఇయ్యనందుకు చెంపలేసుకొని క్షమాపణ చెప్పాలి రేవంత్ రెడ్డి. ఇంకా సిగ్గు లేకుండా రైతుల కళ్ళల్లో నేనేందో ఆనందం చూసినా అని మాట్లాడుతున్నాను నీ ముఖానికి. ఏ రైతులు నేను అంతడా ఇలా ప్రతి రైతు కేసీఆర్ తలుచుకుంటున్నాడు. అని కేసీఆర్ ఉండగా యూరియాకు తిప్పలేదు, రైతు బంధుకు తిప్పలేదు, రైతు బీమాకు తిప్పలేదు, పంట అమ్ముకోవడానికి తిప్పలేదని ఇలా ప్రతి రైతు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తలుస్తా ఉన్నాడు. ఇంకా నువ్వు మాట్లాడతావు సిగ్గు లేకుండా. తిట్టుకుంటూ పోతున్నావు అంటే నీ లాగులు తడుతున్నాయి. నీకు భయం పట్టుకున్నది ఇక నీ కుర్చీ కలుగుతుందనే భయం పట్టుకొని నువ్వు ఇవాళ బీఆర్ఎస్ ను కలవరించకుండా, బీఆర్ఎస్ గురించి మాట్లాడకుండా ఉండలేకపోతా ఉన్నావు. ఇది ఇవాళ ప్రజలకు అర్థమవుతావు. నువ్వు తిట్లే మేము కూడా తిట్టగలుగుతాం, కానీ మేము విషయంతో మాట్లాడతాం. నీ మాటగా సమాధానం చెప్తాం తప్ప నిన్ను వదిలిపెట్టాం. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, నువ్వు ఎన్ని రకాలుగా
మమ్మల్ని నన్ను ఇబ్బంది పెట్టాలని చూసిన బిడ్డ తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళం, తెలంగాణ తెచ్చిన వాళ్ళం. ఈ తెలంగాణను కాపాడడం కోసం నిన్ను అడుగడుగునా ప్రశ్నిస్తూనే ఉంటాం. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలోని ముఖ్యమంత్రి సమావేశానికి సిద్ధం చేసిన ప్రాంగణమంతా వర్షానికి చెల్లాచెదురైన టెంట్లు, స్టాల్స్ పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్, జిల్లా కమిషనర్ మరియు అధికారులు. హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్. చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద టైర్ పేలి డివైడర్ను బోల్తా పడ్డ కారు. డివైడర్ దాటి అవతలి రోడ్డుపై ఎగిరిపడి మరో 2 కార్లపై పడిన కారు. వరుసగా 3 కార్లు బోల్తా పడటంతో హైవేపై ఫుల్ ట్రాఫిక్ జామ్. ప్రమాదంలో సుమారు 8 మంది తీవ్ర గాయాలు. క్షతగాత్రులను చోటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. దీనికి కొంచెం సైడ్ కందాం అబ్బా. కొంచెం స్ట్రాంగ్ ఫిజికల్ స్ట్రాంగ్ రండి. ఫిజికల్ స్ట్రాంగ్ ఫోటో తీసే పట్టుకోవాలి ప్లీజ్. ఫిజికల్ స్ట్రాంగ్ అదొచ్చి ఈయనే వచ్చినట్టు ఇతరులకి. రాహుల్ గాంధీ మిస్సింగ్ పోస్టర్ల కలకలం. దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ కలకలం రేగింది. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ కనిపించడం లేదు, మిస్సింగ్ అంటూ ఆదివారం ఢిల్లీలోని పలు కీలక ప్రాంతాల్లో వెలసిన పోస్టర్లు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాహుల్ గాంధీ తాజా విదేశీ పర్యటనను లక్ష్యంగా చేసుకుని అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య సాగుతున్న పొలిటికల్ వార్లో ఈ పరిణామం సరికొత్త మలుపు తిప్పింది. ఢిల్లీలోని ఫిరోజ్ షా రోడ్డుతో పాటు పలు ప్రధాన కూడల్లో రాహుల్ గాంధీ ఫోటోతో కూడిన మిస్సింగ్ పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం తప్పనిసరి. గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా పౌష్టికాహారాన్ని తీసుకోవాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండాబాబు పేర్కొన్నారు. సోమవారం కోకానాడ అన్నదాన సమాజం కళ్యాణ మండపంలో కేటీసీ విద్యా సంస్థల ఆధ్వర్యంలో కాకినాడ నగరంలో స్వర్ణాంధ్ర 2047 మార్గదర్శి బంగారు కుటుంబాల కార్యక్రమానికి సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ పేరబత్తుల రాజశేఖరన్, కేటీసీ విద్యా సంస్థల సభ్యులు కిరణ్ కుమార్, వంశీ తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి గర్భిణీలకు పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజంలో స్వచ్ఛత సంస్థలు చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. కేటీసీ విద్యా సంస్థల అధినేత డాక్టర్ ప్రవీణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో 412వసారి గర్భిణీలకు పౌష్టికాహార కిట్లు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సురక్షిత ప్రసవాలను చేయడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్సీ పేరబత్తుల రాజశేఖరం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల ప్రకారం గర్భిణీలకు పౌష్టికాహార కిట్లు పంపించడం జరిగింది. అంగన్వాడీ కేంద్రాలు, స్వచ్ఛంద సంస్థలు గర్భిణీలకు పౌష్టికాహారం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, పేదరికం లేని సమాజాన్ని నిర్మించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సిటీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు, తెలుగుదేశం నాయకులు గదుల సాయిబాబా, బంగారు సత్యబాబు, కోడూరి పెద్ద, ఈ కార్యక్రమంలో వర్మ, ఆర్కే, చేయూత రవి తదితరులు పాల్గొన్నారు. వారందరూ కూడా మీ అందరి తరఫున భగవంతుడు వారికి ఆయుర్వేదిక ఇచ్చి చల్లగా చూడాలని కూడా మనం ఆశీర్వదించాలని కూడా సందర్భంగా చెప్తున్నాం. అదేవిధంగా మీరందరూ కూడా 12 బిడ్డలు కనాలి, మీరందరూ ఆరోగ్యం ఉండాలి. 1-2 విషయాలు మీ అందరూ కూడా, ఇందులో మీరు ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించడం చేయలేదండి. గవర్నమెంట్ హాస్పిటల్లో నేనేమంటానంటే, తెలియక మీరేం చేస్తారంటే, కొంతమంది తెలియక అరే ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే సరిగ్గా చూస్తారో లేదో మన ఆలోచనతో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారు. దానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. పర్లేదు, మీకు స్తోమత ఉంటే వెళ్ళొచ్చు, నేను కాదంటారు. పేద కుటుంబాలు కూడా ఈ రోజున వైద్యానికి చాలా డబ్బులు ఖర్చు పెట్టేసుకుంటారు. తెలియక ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్ గర్భిణీ స్త్రీలకే కాదండి, అన్ని రకాల డాక్టర్లు ఉన్నారు. మీరు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళమని కోరుతున్నాను కూడా ఈ సందర్భంగా తెలుసు. అన్ని రకాల డాక్టర్లు ఉన్నారు. ఎందుకంటే ఈ మాట చెప్పవలసి వస్తుంది, చాలా మంది హాస్పిటల్కి వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్లో చాలా డబ్బు ఖర్చు పెడుతున్నారని చెప్పి
నేను చాలా ఇబ్బంది పడ్డానని చెప్పి తర్వాత మన దగ్గరికి వస్తున్నాను ఆ బిల్లులు పట్టుకొని. ఆ బిల్లులు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెట్టవలసి వస్తుంది. ఏమంటే పేదవాళ్ళు చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు హాస్పిటల్కి, పేదవాళ్ళకి సాయం చేయమంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆయన డబ్బులు సాయం చేస్తున్నారు. నేనేమంటే ఆ పరిస్థితి లేకుండా ఈ రోజున ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించండి, అక్కడ సరైన వైద్యం లేదని అనుకుంటే మాకు చెప్పండి, మేము దగ్గరుండి వైద్యం చేపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీ అందరికీ. ఆ విధంగా మీరు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, మీ బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి ఏదైతే ఇక్కడ మన శ్రీయోధ రవి ఉన్నాడు, వాళ్ళు కూడా ఈరోజు విద్య పిల్లలు చదువుకోవడానికి సాయం చేస్తున్నారు, మీలాంటి వాళ్ళు సాయం చేస్తున్నారు. ఏంటంటే ఇలాంటి సంస్థలన్నీ కూడా ఈ ప్రభుత్వం మనస్ఫూర్తిగా అభినందిస్తుంది. నా తరఫున కూడా ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారి తరఫున ఈ సంస్థను మరొకసారి అభినందిస్తూ మీ అందరి ద్వారా సెలవు చేస్తున్నాం. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యం ఉండాలి, ఈ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలన్నదే ముఖ్యమంత్రి గారు ఆలోచన. పక్కన హాస్పిటల్ అభివృద్ధి చేస్తున్నారు, అన్ని రంగాలు అభివృద్ధి చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఏదైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వాళ్ళకి మంచి పౌష్టికాహారం ఇవ్వాలని చెప్పి పౌష్టికాహారం కూడా అందిస్తున్నారు. పుట్టుబడి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మంచి ఆహారం ఇస్తున్నారు. అవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. అయినప్పుడు కూడా ఈ రోజున మన కాకినాడ నగరంలో ఈరోజు కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు ఉన్నాయి, ప్రజలకు అనేక విధాలుగా సేవలు చేస్తున్నారు. అదే సందర్భంలో ఇక్కడ ఊపిరి ఫౌండేషన్ అని చెప్పి ఈరోజు ఆ ఫౌండేషన్ ద్వారా కేటీపీ విద్యా సంస్థ వారు సహకారంతో ఈరోజు మన పట్టణంలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలకి పౌష్టికాహారం ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు ఆ కార్యక్రమం సందర్భంగా ఈరోజు నాతో పాటు సోదరులు ఎమ్మెల్సీ రాజశేఖర్ గారికి చేశారు, రాజశేఖర్ గారికి, అదేవిధంగా చేనేత ఫౌండేషన్ రవికు, అదేవిధంగా ఏదైతే ఈ ఫౌండేషన్ ఉన్నటువంటి వరమ గారికి, ఏర్పడిన వరమ గారికి, కేటీపీ సంస్థ అధినేత అయినటువంటి ప్రవీణ్ చక్రవర్తి గారికి, వారి సంస్థకి ఇంకా చాలామంది ఆర్గనైజేషన్ వాళ్ళతో పాటు వచ్చారు. వేదిక ఉన్నటువంటి మా సాయిబాబు గారు, సిఏ గారు, మా పట్టణాధ్యక్షులు వీరుకు, ఈ వార్డు డివిజన్ నాయకులకు అందరికీ కూడా మీ అందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా పూరి శ్రీక్షేత్రం భక్తులతో నిండిపోయింది. ఉత్తరాఖండ్లోని ముస్సోరిలో మృతి చెందిన టేకి రాధాయ గాయత్రి కుటుంబానికి అండగా ఉంటామని హోంమంత్రి అనిత భరోసా ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.